డిసెంబర్ 25కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. వివరణ: జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ ఖన్నా నియమితులయ్యారు. భారత నౌకాదళం ఇటీవల ఏ ప్రాంతంలో స్వదేశీ గైడెడ్ క్షిపణులను మోహరించింది? భారత నౌకాదళం ఇటీవల ఏ ప్రాంతంలో స్వదేశీ గైడెడ్ క్షిపణులను మోహరించింది? ఆన్సర్ గల్ఫ్ ఆఫ్ అడెన్. ఇటీవల జరిగిన పైరసీ ఘటనను దృష్టిలో ఉంచుకొని గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో భారత నౌకాదళం స్వదేశీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లను మోహరించింది. గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో పైరసీ ప్రయత్నాలు నిరోధించడం లక్ష్యంగా ఈ చర్య తీసుకోవడం జరిగింది. గల్ఫ్ ఆఫ్ అడెన్ అరేబియా సముద్రంలో యెమెన్ మరియు సోమాలియా మధ్య ఉంది. ఇది ఎర్ర సముద్రం మరియు అరేబియా సముద్రం మధ్య సహజ సముద్ర సంబంధాన్ని ఏర్పరుస్తుంది. గిరిజన కేంద్రీకృత కార్యక్రమమైన ఆది ఉపన్యాసంని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? గిరిజన కేంద్రీకృత కార్యక్రమమైన ఆది ఉపన్యాసంని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ అర్జున్ ముండా. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా 2 రోజుల గిరిజన కేంద్రీకృత కార్యక్రమాన్ని ఆది ఉపన్యాసం న్యూఢిల్లీలో ప్రారంభించారు. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. గిరిజన సాంప్రదాయాలు మరియు సంస్కృతి యొక్క సంక్లిష్టతలను లోతుగా అర్థం చేసుకోవడం మరియు వారి మనుగడలో ఉన్న సవాళ్లను అన్వేషించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? తమిళనాడు రాష్ట్రంలో. కేంద్ర యువజన కార్యక్రమం క్రీడా మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అధికారిక లోగో మరియు జెర్సీ మరియు థీమ్ను విడుదల ప్రారంభించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 6వ ఎడిషన్ వచ్చే ఏడాది జనవరి 19 నుండి 31 వరకు జరుగుతున్నది. రాబోయే ఈ ఎడిషన్లో తమిళనాడులోని 4 నగరాలు చెన్నై, తిరుచి, మదురై మరియు కోయంబత్తూరులో నిర్వహించడం జరుగుతుంది. ఈ యూత్ గేమ్స్ యొక్క గత 5 ఎడిషన్లు ఢిల్లీ, పూణే, గువాహతి, పంచకుల మరియు భోపాల్లో జరిగాయి. గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల పరిధిని పెంచడానికి ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వయం సహాయక బృందాల ఉత్పత్తుల పరిధిని పెంచడానికి ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? జియో మార్ట్. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఉత్పత్తులను స్వయం సహాయక బృందాలకు విస్తరించడంలో సహాయపడడానికి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ రిలయన్స్ రిటైల్ యొక్క జియో మార్ట్తో అవగాహన ఒప్పందం చేసుకుంది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అనేది భారత ప్రభుత్వం యొక్క ప్రధాన పేదరిక నిర్మూలన కార్యక్రమం మరియు గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపరచడానికి ప్రపంచంలో అతిపెద్ద చొరవ. సాల్ట్ అండ్ పెప్పర్స్ నవల కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? సాల్ట్ అండ్ పెప్పర్స్ నవలకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ సుకృతపాల్ కుమార్. కవయిత్రి సుకృతపాల్ కుమార్ స్టాల్ అండ్ పేపర్ నవలకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క సాహిత్య బహుమతిని గెలుచుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రపంచ శాంతి, సాహిత్యం, కళ, విద్య మరియు మానవ హక్కులను ప్రోత్సహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాహిత్య కృషిని గుర్తిస్తుంది. జూట్ రైతుల కోసం జౌళి మంత్రిత్వ శాఖ ఆవిష్కరించిన యాప్ ఏది? జూట్ రైతుల కోసం జౌళి మంత్రిత్వ శాఖ రూపొందించిన యాప్ ఏది? పాత్ మిత్రో. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ జనపనార రైతులకు మద్దతు మరియు సాధికారత కోసం నిరంతర ప్రయత్నాలలో పాట్ మిత్రో మొబైల్ అప్లికేషన్ పరిచయం చేసింది. ద జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (JCI) ద్వారా డెవలప్ చేయబడిన ఈ అప్లికేషన్
జనపనార రైతులకు కనీస మద్దతు ధరలు మరియు వ్యవసాయ శాస్త్రం గురించి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. జూట్ రైతుల కోసం జౌళి మంత్రిత్వ శాఖ ఆవిష్కరించిన యాప్ ఏది? పాత్ మిత్రో. 2023 గాను జాతీయ క్రీడా అవార్డులను ఎంతమందికి ప్రకటించారు? 2023 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా అవార్డులను ఎంతమందికి ప్రకటించారు? ఆన్సర్ 42 మెంబర్స్. వివరణ: క్రీడల మంత్రిత్వ శాఖ 2023 జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. దీనిని 5 కేటగిరీల కింద 42 మంది క్రీడాకారులు, కోచ్లు మరియు ఎంటిటీలకు 9 జనవరి 2024న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో వీటిని ప్రదానం చేయనున్నారు. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు 2023 బ్యాడ్మింటన్ అయిన దోయా చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి మరియు రాంకిరెడ్డి స్వాత్యకు ఇవ్వబడుతుంది. అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలు ఉన్న 18 నుండి 21 ఏళ్ల యువతలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలు ఉన్న 18 నుండి 24 ఏళ్ల యువతలో అగ్రస్థానం నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలంగాణ. వివరణ: ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు ఉన్న 18 నుండి 20 ఏళ్ల వయసులోని యువతలలో తెలంగాణ అగ్రస్థానం నిలిచింది. కేరళ 2వ స్థానంలోను, మహారాష్ట్ర 3వ స్థానంలో నిలిచాయి. ఇదే వరుసలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా నగరాల జాబితాలో పూణే మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ 7వ స్థానంలో ఉంది. దీనిని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఇతర సంస్థలతో కలిసి వీబ్యాక్స్ రూపొందించిన నివేదికను భారతదేశ నైపుణ్య నివేదిక విడుదల చేసింది. ఇది ఫ్రెండ్స్, ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోవడం జరిగింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.